హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీలో విద్యా ప్రణాళిక మరియు విషయ ప్రణాళిక అనే టాపిక్ అండి. ఇది డే 19 వీడియో అండి. ఆల్రెడీ మనం ఈ ప్రణాళికలు టాపిక్లో డే 18 వీడియోలో అంటే నిన్నటి వీడియోలో ప్రణాళికలు అంటే ఏంటి, ప్రణాళికల యొక్క రకాలు ఏంటి అండ్ అందులో ఉన్న సంస్థాగత ప్రణాళిక అనే టాపిక్ని చూసాము. దాని తర్వాత మనం చూసేది విద్యా ప్రణాళిక అంటే ఏంటి, విషయ ప్రణాళిక అంటే ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఈ రెండు టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా బిట్టు పడడానికి చాయిస్ ఉండే ఏరియా అండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ వీడియోకి ఫస్ట్ ఒక లైక్ చేయండి. లైక్ చేశాకే వీడియో అనేది కంటిన్యూ చేయండి. అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ కూడా యాడ్ చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వని వారు ఉంటే డెఫినెట్గా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఈరోజు విద్యా ప్రణాళిక చూద్దాము, విషయ ప్రణాళిక చూద్దాము. ఫస్ట్ విద్యా ప్రణాళిక గురించి చూసుకుంటూ వెళ్దాము. చూడండి, ఇక్కడ అందరికీ తెలిసిందే విద్యా ప్రణాళిక అంటే కరికులం అంటారండి ఇంగ్లీష్లో. సో విద్యా ప్రణాళిక అని కొందరికి తెలియకపోయినా కరికులం అనగానే ఆ నేమ్ విన్నదే కాబట్టి ఎంతో కొంత క్లారిటీ అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ ఈ విద్యా ప్రణాళిక అంటే ఏంటి, మరి ఈ విద్యా ప్రణాళికని ఎవరు తయారు చేస్తారు, ఈ విద్యా ప్రణాళిక యూజ్ ఏంటి, ఓకే, ఈ 3 పాయింట్స్ అనేవి మనం చూడాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ విద్యా ప్రణాళిక అంటే ఏంటి అంటే కరికులం అంటే ఏంటి అని చూసినట్లయితే, సో ఈ విద్యా ప్రణాళికను ఆంగ్లంలో కరికులం అంటారు. ఈ పదం అనేది లాటిన్ భాషా పదం అండి. లాటిన్ భాషా పదమైన కర్రీరే నుండి గ్రహించారు. ఏ పదం నుండి? కర్రీరే అనే పదం నుండి గ్రహించడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్లో అడిగారు, గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ కర్రీరే అంటే అర్థం ఏంటి అంటే పరుగు పందెం, పందెపు బాట, లేదంటే పరిగెత్తడం అనే అర్థాలను ఇస్తుందండి. ఓకే, సో మరి ఈ విద్యా ప్రణాళికను ఎవరు తయారు చేస్తారు అని చూసినట్లయితే జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ చేత తయారు చేయబడుతుందండి. ఓకే, ఎవరు తయారు చేస్తారో జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ చేత తయారు చేయబడుతుంది. సో జాతీయ స్థాయిలో తయారు చేయబడుతుంది కాబట్టి ఇది దేశం మొత్తం మీద అండి. ఓకే, దేశం మొత్తం మీద విద్యా విధానం అనేది ఏ విధంగా ఉండాలి, ఓకే, దేశం మొత్తం మీద విద్యా విధానం అనేది ఏ విధంగా ఉండాలి అండ్ దేశంలోని ఉపాధ్యాయుడు విద్యార్థికి ఏం బోధించాలి, ఓకే, అండ్ విద్యార్థి ఏం అభ్యసించాలి. ఓకే, దేశంలోని ఉపాధ్యాయుడు విద్యార్థికి ఏం బోధించాలి అండ్ ఏం అభ్యసించాలి అనే అంశాలను తెలియజేసేదే విద్యా ప్రణాళిక. ఓకే, క్లియర్? మళ్ళీ ఒకసారి, విద్యా ప్రణాళిక కరికులం అనేది జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ చేత రూపొందించబడుతుంది. అంటే ఇది దేశం మొత్తం మీద విద్యా వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండాలి, దేశంలోని ఉపాధ్యాయుడు విద్యార్థికి ఏం బోధించాలి అండ్ విద్యార్థి ఏం అభ్యసించాలి అని తెలియజేసేదే విద్యా ప్రణాళిక. ఓకే, అంటే ఇది దేశంలోని విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా శాసిస్తుందండి. ఓకే, కొంచెం ముందుకెళ్తే చూడండి, విద్యా ప్రణాళిక యొక్క నిర్వచనాలు ఇచ్చారు ఇక్కడ. ఈ నిర్వచనాలు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ విద్యా ప్రణాళికకు సంబంధించి విద్యార్థికి సంబంధించి చూసినట్లయితే విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాలను విడిచి వెళ్ళే వరకు, ఓకే, పాఠశాలలో చేరినప్పటి నుండి పాఠశాలను విడిచి వెళ్ళే వరకు విద్యార్థికి కలిగినటువంటి అన్ని అనుభవాల సమాహారమే విద్యా ప్రణాళిక అంటారండి. ఓకే, విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాలను విడిచి వెళ్ళే వరకు అంటే విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వానికి సంబంధించింది ఏ ప్రణాళిక అంటే విద్యా ప్రణాళిక అని చెప్పాలండి. ఓకే, నిర్వచనాలు చూద్దాము. పాఠశాల లోపల పొందే అభ్యసన అనుభవాలు, పాఠశాల వెలుపల వినియోగించుకునేందుకు ఉపయోగపడే జ్ఞానం మొదలగు వాటి సమగ్ర రూపమే విద్యా ప్రణాళిక. అండి, నేను ఏం చెప్పాను ఇందాక, విద్యార్థి పాఠశాలలో చేరినప్పటి నుండి పాఠశాల విడిచి వెళ్ళే వరకు అంటే అందులో ఉండే పాఠ్య కార్యక్రమాలు అండ్ సహపాఠ్య కార్యక్రమాలు వీటన్నింటినీ కలిపిన అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక అని చెప్పాను. ఇక్కడ కూడా అదే పాయింట్ ఉందండి, చూసుకోండి. ఓకే, సో ఇక్కడ విద్యార్థికి సంబంధించి మొత్తం పాఠశాల జీవితాన్ని విద్యా ప్రణాళికగా భావించవచ్చు. చెప్పాను కదండి, విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వం లేదా సంపూర్ణ మూర్తిమత్వానికి సంబంధించిన ప్రణాళికే విద్యా ప్రణాళిక అని చెప్పాను. అంటే పాఠశాల మొత్తం జీవితానికి సంబంధించిన ప్రణాళికే విద్యా ప్రణాళిక అన్నది ఎవరు అంటే సెకండరీ విద్యా కమిషన్ అన్నదండి. ఓకే, మరి వించి ఏం చెప్పాడు అంటే విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికనే విద్యా ప్రణాళిక అంటారు. ఓకే,
విద్యా లక్ష్యాలను తయారు చేసుకోవడానికి రూపొందించిన ప్రణాళికే విద్యా ప్రణాళిక అన్నది వించ్, విద్యా లక్ష్యాలు వించ్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. పాఠశాల మొత్తం జీవితం అన్నది విద్యా కమిషన్, సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ కన్నింగ్హామ్ ఏమన్నాడు అంటే తన కళా కేంద్రం అంటే పాఠశాల అండి. ఓకే, సో తన కళా కేంద్రంలో తన ఆదర్శాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుడు విద్యార్థిని సామాగ్రిగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే సాధనమే విద్యా ప్రణాళిక. ఓకే, కళా కేంద్రం గురించి మాట్లాడాడు అంటే కన్నింగ్హామ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఆల్బర్ట్ ఏమన్నాడు అంటే పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నింటినీ కలిపితే అదే విద్యా ప్రణాళిక. వ్యాసంగాలంటే ఏంటండి? ఆటలు. ఈ ఆటలన్నింటినీ కలిపితే విద్యా ప్రణాళిక అన్నది ఆల్బర్ట్. ఓకే, ఆటలు అన్నది ఆల్బర్ట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాఠశాల చేత రూపొందించబడి తరగతి గది వెలుపల మరియు లోపల వైయక్తికంగా సామూహికంగా ఉపాధ్యాయుల మార్గదర్శనంలో విద్యార్థులు జరిపే అభ్యసనమే విద్యా ప్రణాళిక అన్నది కెర్రే. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసే ప్రణాళిక ఏదైనా ఉంది అంటే అది విద్యా ప్రణాళిక. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వం అని ఎందుకంటున్నాము? విద్యార్థి యొక్క పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు, తరగతి గది లోపల తరగతి గది వెలుపల కార్యక్రమాలు అన్నింటినీ పరిశీలించే ప్రణాళిక కాబట్టి విద్యా ప్రణాళిక అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ విద్యా ప్రణాళికలో మనకు కొన్ని మౌలిక అంశాలు అనేవి కనిపిస్తాయండి. అది 10 మౌలిక అంశాలు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ స్టేట్లో డిఎస్సిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది. అవేంటి అనేవి కంపల్సరీగా 10 గుర్తుపెట్టుకోవాలండి. చూడండి, భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర ఇలాగే అడుగుతాడు. 10 మౌలిక అంశాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అండ్ అందులో ఉన్నది ఏది, లేనిది ఏది అని అడుగుతాడు. సో దీని గురించి మనం ట్రై మెథడ్స్లో ఇన్ డీటెయిల్గా చూస్తామండి. సో ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్దాము. 10 మౌలిక అంశాల్లో ఉన్నది ఫస్ట్ వన్ భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర అండ్ భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులు, బాధ్యతలు అండ్ జాతీయ భావన వికాసానికి సంబంధించిన విషయాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అండ్ ప్రజాస్వామ్యం, సమానత్వం అండ్ స్త్రీ పురుష సమానత్వం, చిన్న కుటుంబ భావన, పర్యావరణం పరిరక్షణ, సాంఘిక అవరోధాలు తొలగింపు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం. ఇవి 10 మౌలిక అంశాలు, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. కరికులం అనే టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్. ఓకే, ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి విషయ ప్రణాళిక, దీన్నే సిలబస్ అంటారు. సిలబస్ అంటే ఏంటండి? ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరుగుతుంది అంటే దానికి మనకు సిలబస్ అనేది ఇస్తారు. అంటే ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి సిలబస్ అనేది మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు టెట్ సిలబస్ ఉంది, ఇప్పుడు టెట్ ఎగ్జామ్ జరిగితే టెట్ సిలబస్ ఇస్తారు, డిఎస్సి జరిగితే డిఎస్సి సిలబస్ ఇస్తారు. అంటే మనం చదవాల్సిన అంశాలు ఏంటి అని తెలిపేదే సిలబస్, అంతే కదండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఆ టెక్స్ట్ బుక్లో కొన్ని పేజెస్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ ఇలా ఒక ఇండెక్స్ అనేది కనబడుతుందండి, అంతే కదండి. సో ఇక్కడ ఇండెక్స్లో కొన్ని టాపిక్స్ అనేవి మెన్షన్ చేస్తాడు. ఆ టాపిక్స్ ఎందుకు మెన్షన్ చేస్తాడు అంటే ఆ టెక్స్ట్ బుక్లో చదవవలసిన అంశాలు ఏంటి అనేది మనకు ఆ ఇండెక్స్ చూస్తే అర్థమవుతుంది. సో దాన్నే సిలబస్ అంటారు, అంతే కదండి. సో ఈ విధంగా చూస్తే ఒక్కో క్లాస్కి ఒక్కో విధమైన ఇండెక్స్ ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి ఒక విధమైన ఇండెక్స్ ఉంటుంది, అదే థర్డ్ క్లాస్కి ఒక విధమైన ఇండెక్స్ ఉంటుంది, 10th క్లాస్కి ఒక విధమైన ఇండెక్స్ ఉంటుంది, అవును కదండి. మరి ఇలా అన్నింటికి ఒకే విధమైన ఇండెక్స్ ఉందా? లేదు కదండి. ఒక్కో క్లాస్కి సంబంధించి ఒక్కో విధమైన ఇండెక్స్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ క్లాస్లో ఒక ఇండెక్స్ ఉంది అంటే ఫస్ట్ క్లాస్ అబ్బాయికి ఏజ్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం 6 years ఉంటాడు. సో 6 years పిల్లవాడికి ఒక ఇండెక్స్ ఉంది, అదే 10th క్లాస్ పిల్లవాడికి 15 to 16 years అనేవి ఉంటాయి. సో అక్కడ ఒక ఇండెక్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఏజ్ పిల్లవానికి సంబంధించి అతని సామర్థ్యానికి తగ్గట్టుగా ఇండెక్స్ ఇస్తాడు, అదే 10th క్లాస్ విద్యార్థికి సంబంధించి అతని సామర్థ్యానికి తగ్గట్టుగా ఒక ఇండెక్స్ ఉంటుంది. అంటే వారి మానసిక పరిపక్వతకు అనుగుణంగా ఇండెక్స్ అనేది మెన్షన్ చేస్తాడు, అంతే కదండి. అంటే ఏంటి, ఇప్పుడు సిలబస్ అంటే ఏంటి, ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. విద్యార్థి మానసిక పరిపక్వతకు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు కావచ్చు, లేదంటే విషయ నిపుణులు కావచ్చు, విద్యావేత్తలు విషయ నిపుణులు కలిసి తయారు చేసేదే విషయ ప్రణాళిక, దీన్నే సిలబస్ అంటారు. క్లియర్, అర్థమైందని అనుకుంటున్నాను. విద్యార్థి మానసిక పరిపక్వతకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న విద్యావేత్తలు విషయ నిపుణులు కలిసి తయారు చేసేదే విషయ ప్రణాళిక. ఓకే,
నేను ఆల్రెడీ చెప్పాను కరికులం ఎవరు రెడీ చేస్తారని చెప్పాను, జాతీయ స్థాయిలో ఉన్న ఎన్సీఆర్టీ అనేది రెడీ చేస్తుంది. అదే సిలబస్ అనేది రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎస్సీఆర్టీ చేత రూపొందించబడుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, విద్యార్థి మానసిక పరిపక్వతకు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు విషయ నిపుణులు కలిసి తయారు చేసేదే విషయ ప్రణాళిక లేదా సిలబస్. ఓకే, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో దీని గురించి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అదేనండి, విషయ ప్రణాళిక అంటే ఏంటి, దాన్ని ఎవరు రెడీ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, తయారు చేసుకునేటప్పుడు ఏ విధమైన అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి. చూడండి, విద్యా ప్రణాళిక యొక్క మూల భావనలు ఏంటి అనేది దృష్టిలో ఉంచుకోవాలి. అంటే కరికులం యొక్క మూల భావనలు మరియు విద్య యొక్క గమ్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అనేది గుర్తుంచుకోవాలి. అండ్ సామాజిక అవసరాలు ఏంటి గుర్తించాలి. అండ్ మన దేశంలో గల విద్యా తాత్విక ఆలోచనలు ఏంటి, అండ్ అందుబాటులో ఉన్న వనరులు ఏంటి అనేది చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న క్లారిటీ చూడండి. విద్యా ప్రణాళిక అంటే కరికులం, విషయ ప్రణాళిక అంటే సిలబస్. విద్యా ప్రణాళిక అనేది జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ చేత రూపొందించబడుతుంది. విషయ ప్రణాళిక అనేది రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎస్సీఆర్టీ చేత రూపొందించబడుతుంది. సో విద్యా ప్రణాళికలో ఏమని చెప్పాను, విద్యార్థి పాఠశాలలో చేరినప్పటి నుండి పాఠశాల విడిచి వెళ్ళేంత వరకు కలిగినటువంటి అన్ని అనుభవాల సమాహారమే ఏమని చెప్పాను, విద్యా ప్రణాళిక అని చెప్పాను. ఓకే, ఇలా అన్ని అంశాలను తీసుకుంటున్నాం కాబట్టి సంపూర్ణ మూర్తిమత్వానికి సంబంధించిన ప్రణాళిక విద్యా ప్రణాళిక అని చెప్పాలి. మరి విషయ ప్రణాళిక అంటే ఏంటి, విద్యార్థుల యొక్క మానసిక పరిపక్వతకు అనుగుణంగా తయారు చేస్తారు, అంతే కదండి. ఇండెక్స్ అనేది ఏజ్ పిల్లలకు తగ్గట్టుగా ఆ విధంగా రెడీ చేయడం జరుగుతుంది. సో మానసిక పరిపక్వతకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న విద్యావేత్తలు కావచ్చు, లేదంటే విషయ నిపుణులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి తయారు చేసే ప్రణాళికే విషయ ప్రణాళిక అని చెప్పాలి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇదండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 ప్రణాళికలు తీసుకొని వాటిని డిస్కస్ చేద్దాము. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.